మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం ప్రకృతి. పంచభూతాలతో కూడిన ఈ ప్రకృతిలో నీటిది ముఖ్య పాత్ర. అసలు నీరు లేకపోతే సృష్టి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. భూమిపై ఉన్న ప్రతి జీవికి నీరు జీవనాధారం. అలాంటి పవిత్రమైన స్వచ్ఛమైన నీటిని ఇప్పుడు ప్లాస్టిక్ వాడకంతో కలుషితం చేసేది మనమే. అంతేకాదు, నీటిని ఆదా చేయడంలోనూ మన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వర్షపు నీటిని ఎవరు పట్టించుకుంటారు? వృధాగా పోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య ఓ వ్యక్తి వర్షపు నీరు ప్రాముఖ్యత, విశిష్టత గురించి చెబుతున్నారు. ₹1కి 1 లీటర్ వర్షపు నీటిని కొనుగోలు చేస్తున్నారు. తాను ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లో ఈ వర్షపు నీటిని శుద్ధి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన వాటర్ ప్లాంట్ టెక్నీషియన్ ఎం తిరుపతి వర్షపు నీటిని కొనుగోలు చేసే వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం మొత్తం కలుషితమవుతుందని, ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడంతో మట్టిలోని పోషక విలువ తగ్గిపోతుందని తిరుపతి చెబుతున్నారు. వర్షపు నీటిని కాచి, చల్లార్చి, వడపోసుకొని తాగడం వలన క్యాన్సర్ ముప్పును కూడా తగ్గించవచ్చని అంటున్నారు. బావి, బోరు నీటి కంటే వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనదని అంటున్నారు. కుళాయి ద్వారా వచ్చే నీరు కూడా మంచిదని, 1 లీటరు నీరు శుద్ధి కావడానికి సుమారు ₹46 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు వర్షపు నీరు విలువ తెలిపేందుకు తన కారునే ప్రచార రథంగా ఉపయోగించుకొని ₹1కి 1 లీటర్ వర్షపు నీటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు తిరుపతి. అలాగే వర్షపు నీటిని వృధా చేయకుండా స్టీలు ట్యాంకుల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని గుర్తు చేశారు. అయితే వర్షపు నీరు స్వచ్ఛతపై ప్రస్తుత కాలంలో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఒకప్పుడు వర్షపు నీరు చాలా స్వచ్ఛమైనదిగా భావించేవారు. కానీ ఆధునిక కాలంలో వాతావరణ కాలుష్యం కారణంగా దీని స్వచ్ఛతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్రాలు, నదులు, సరస్సులు వంటి నీటి వనరుల నుండి నీరు ఆవిరైనప్పుడు అది దాదాపుగా డిజిటల్ వాటర్ లాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ ప్రక్రియలో నీటిలోని లవణాలు, మినరల్స్, మలినాలు వడపోతకు గురవుతాయి. ఆవిరైన నీరు పైకి వెళ్లి మేఘాలుగా మారినప్పుడు సైద్ధాంతికంగా అది స్వచ్ఛమైన నీరే. కానీ మేఘాల నుండి వర్షం భూమిపై పడే క్రమంలో గాలిలో ఉండే అనేక కాలుష్య కారకాలు అందులో కలుస్తాయి. ముఖ్యంగా నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులు నీటితో చర్య జరిపి ఆమ్ల వర్షానికి కారణమవుతాయి. పారిశ్రామిక ప్రాంతాలు, పట్టణాలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వర్షపు నీటిలో పోషకాలు లేదా మినరల్స్ ఉండవు. ఇది డిజిటల్ వాటర్ మాదిరిగానే ఉంటుంది. భూగర్భ జలాల్లో లేదా నది నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ వర్షపు నీటిలో ఉండవు. అయితే గాలిలో ఉండే దుమ్ము, ధూళి, పరాగరేణువులు, ఇతర చిన్న కణాలు వర్షపు నీటిలో కలుస్తాయి. కాబట్టి వర్షపు నీటిని నేరుగా తాగడం సురక్షితం కాదనేది నిపుణుల అభిప్రాయం. కాకపోతే తిరుపతి మాత్రం ఈ వర్షపు నీటిని ప్యూరిఫికేషన్ చేసి తాగుతున్నారు. ఇలాగే తాగాలని సూచిస్తున్నారు. వర్షం నీరు ఇలా స్టోర్ అయిపోయినాక మళ్ళీ వర్షం నీళ్ళు ఏమనుకుంటారు అంటే అవి హానికరంగా ఉంటాయి, వైరస్లు, బ్యాక్టీరియాలు వేడి చేసుకుని తాగినా ఓకే. అది కాకుండా అల్ట్రా వైలెట్ ఫిల్టరేషన్ చేస్తే అంటే ఇది ఉంది అన్నట్టు. అల్ట్రా వైలెట్ ఇలా వైరస్ కానీ బ్యాక్టీరియా, వైరస్ ఏంటంటే అల్ట్రా వైలెట్ మొత్తం చనిపోతుంది అన్నట్టు. చనిపోయినాక వాటర్ కూడా బొగ్గు, కార్బన్ ఉంటాయి కాబట్టి ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ ఉన్నా కానీ అది శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసినాక కూడా అదే వాటర్ ఫిల్టర్ చేసింది. మేము ఇవే వాటర్ కూడా తాగుతాం. నాకు ఏం ఎక్స్పీరియన్స్ అంటే నేను సొంతంగా కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి సొంతంగా తయారు చేసిన. ఆయన కూడా నన్ను షాలో పెట్టి సన్మానం చేసి, అంటే ఆయన మెట్టిపూల్ కంపెనీ కరెంట్ లేని ఫ్రిడ్జ్ తయారు చేసి ఉంటారు సార్. వర్షం నీళ్ళు వస్తాయి కదా, 6 వవర్షాలను వదిలిపెట్టేసేయాలి. ఎందుకంటే 6 వర్షాలు ఫ్లోరిన్ అంతా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్లు ఉంటాయి. అప్పుడు నేను అనేది నీట్గా రాదండి. 6 వర్షాల తర్వాత ఇవి ట్యాప్ కట్టేసేస్తారు. ట్యాప్ కట్టేస్తే ఇళ్ళకించి ఇళ్ళ ఫిల్టర్ అవుతుంది, బట్ట ఫిల్టర్ ఇది. ఇళ్ళకించి ఇళ్ళకి వస్తాయి, ఇక్కడికించి ఈ ట్యాంక్లోకి వస్తాయి. ట్యాంక్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీలే పెట్టిన, ప్లాస్టిక్ అయితే మళ్ళీ ప్లాస్టిక్ దానిలో నానో పట్టుకెళ్ళి యాడ్ అవుతాయి అన్నట్టు. ఇది కూడా నిండినాక మళ్ళీ మనకు ఇచ్చి పెడతాం అన్నట్టు. ఇది వర్షం నీరు శుద్ధి నీరు కాబట్టి.